మార్నింగ్ వెల్కమ్ టు బిగ్ టీవీ. మార్నింగే మనం రెండు రాష్ట్రాలకి సంబంధించిన వాతావరణ అప్డేట్ ని మనం చూస్తున్నాం. ఇప్పటికే చలి తీవ్రతతో వణికిపోతున్న రెండు రాష్ట్రాల ప్రజలకి ఇప్పుడు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఏపీలో రానున్న మరికొన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అప్డేట్ ని ఇవ్వడం జరుగుతుంది. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇందులో భాగంగా పశ్చిమ వాయవ్య దిశగా సోమవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం కనిపిస్తుంది. అల్పపీడనం నైరుతి బంగాళాఖాతంలో బుధవారం నాటికి తుఫానుగా బలపడే అవకాశం ఉన్నట్లుగా కూడా విశాఖ వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. 3 రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలియజేస్తున్నారు. ప్రధానంగా ఏపీలోని చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి, ప్రకాశం జిల్లాలో వర్షాలు కురిసే ఛాన్స్ అత్యధికంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికే చలి తీవ్రత కూడా తగ్గినట్లుగా తెలుస్తుంది. సింగిల్ డిజిట్ నుంచి అరకు, పాడేరు, చింతపల్లి, లంబసింగి గిరిజన ప్రాంతాల్లో అటు 13 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు కూడా పెరిగాయి. రైతులు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అకాల వర్షాల కారణంగా రైతులందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. అయితే ఇప్పుడు ఏపీలోని పరిస్థితి ఏ విధంగా ఉంది అనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు అందుబాటులో ఉన్నారు. రైట్ రాజు, మనం ఇప్పటికే చూస్తున్నాం చలి తీవ్రతతో అరకు, పాడేరు ప్రాంతాలన్నీ కూడా వణుకుతున్న తీవ్రత ఏ విధంగా ఉందో కూడా చూస్తున్నాం. ఇప్పుడు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం మనం చూస్తున్నాం. ఎటువంటి ప్రాంతాలకి ఈ హెచ్చరికలు జారీ చేశారనుకోవచ్చు? రెడ్ అలర్ట్ కానీ లేదంటే ఆరెంజ్ అలర్ట్స్ కానీ ఇటువంటి అలర్ట్స్ జారీ చేశారా వాతావరణ శాఖ అధికారులు? ఏపీకి మరొక పెను తుఫాను ముప్పు పొంచి ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ తుఫాను ప్రభావం రానున్నటువంటి 3 రోజులు ఉంటుంది. నైరుతి బంగాళాఖాతంలో ఈ తుఫాను ప్రభావం ఉండే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే నైరుతి బంగాళాఖాతంలో ఈ రోజు అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఇది బుధవారానికి తుఫానుగా మారే అవకాశం అయితే ఉంది. సోమవారం వాయుగుండంగా రూపాంతరం చెంది బుధవారానికి తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఇటు అంటే రాయలసీమ జిల్లాలకు సంబంధించి చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఇప్పటికే వాతావరణంలో మార్పులు వచ్చినటువంటి నేపథ్యంలో అటు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రాజు. ఇప్పటికే మనం చూసుకుంటే ఏపీ వ్యాప్తంగా ప్రధానంగా విశాఖలోని అరకు ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా నమోదవుతుంది. ఇక అటువంటి ప్రాంతాలకి ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే చలి తీవ్రత తగ్గిందని చెప్పుకోవచ్చు. గిరిజన ప్రాంతాల్లో 13 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పెరిగాయని కూడా మనకి సమాచారం అందుతుంది వాతావరణ శాఖ అధికారుల నుంచి. ఇక ఈ క్రమంలో అల్పపీడనం ఏర్పడుతున్న నేపథ్యంలో మళ్ళీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి తగు జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ప్రజలకి ఆదేశాలు జారీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు వాతావరణ శాఖ అధికారులు కానీ లేదంటే అధికారులు కానీ. చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఇప్పుడు అల్పపీడనం కారణంగా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక దాని ప్రకారం కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా పలు సూచనలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు వాతావరణ శాఖ అధికారులు. ప్రధానంగా బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం కారణంగా పశ్చిమ వాయవ్య దిశగా సోమవారం నాటికి వాయుగుండంగా మారి అల్పపీడనం నైరుతి బంగాళాఖాతంలో బుధవారం నాటికి తుఫానుగా బలపడే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇందులో భాగంగా విశాఖ వాతావరణ శాఖ అధికారులు కూడా 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలియజేస్తున్నారు. ఏపీలోని చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య జిల్లాలకి ఈ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. తిరుపతి, ప్రకాశం జిల్లాలో కూడా వర్షాలు భారీగా కురిసే ఛాన్స్ ఉన్నట్లుగా కూడా తెలియజేస్తున్నారు. దీంతో పాటు ఇటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లుగా కూడా అధికారులు ఇప్పటికే అంచనాకు వచ్చారు. అటువంటి ప్రాంత ప్రజల్ని కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నారు. అకాల వర్షాల కారణంగా ప్రధానంగా రైతులు, రెండు రాష్ట్రాల్లోని రైతులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు ముందుగానే సూచనలు చేస్తున్నారు. ఎందుకంటే రైతులు పంటలు పండించుకునే నేపథ్యం ఉంటుంది. మరో పక్కన వాటిని గిట్టుబాటు ధర రాక అమ్ముకోకుండా వాళ్ళ పొలాల్లోనే లేదంటే ఇళ్లల్లోనే వాటిని నిల్వ చేసిన
ప్రదేశాలు కూడా ఉంటాయి. సో అటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ఇది చేయడం కూడా చూస్తున్నాం. 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో యాక్చువల్గా ఈ సీజన్లో వర్షాలు కురవడం అనేది చాలా రేర్గా చూస్తాం మనం. ఒకసారి వింటర్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ వర్షాలు అనేవి చాలా రేర్గా చూస్తాం. ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం కారణంగా 3 రోజుల పాటు వర్షాలు ఉంటున్నాయి. అంటే ఏ విధంగా కురిసే అవకాశం ఉందో కూడా మనకి తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే ఇంతకుముందు మోంతా తుఫాన్ ప్రభావంతో 2 రాష్ట్రాలు అతలాకుతలమైన పరిస్థితిని కూడా చూసాం. మోంతా తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనుకున్న ప్రదేశాల్లో తక్కువగా ఉంది. కానీ ఊహించని పరిణామంలో తెలంగాణకు కూడా దాని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం కారణంగా మళ్ళీ 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఈ 3 రోజులు తగి జాగ్రత్తలు తీసుకోవాలి, అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు అలాగే ప్రభుత్వ అధికారులు కూడా హెచ్చరికలు సూచనలు జారీ చేస్తున్నారు. రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. చాలా జిల్లాలలో సింగిల్ డిజిట్లోనే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరి ప్రస్తుతం ఏ జిల్లాలలో పరిస్థితి ఏ విధంగా ఉంది, రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, ఉదయం సమయంలో విపరీతమైనటువంటి చలి, అదేవిధంగా చలి గాలులు కూడా వీస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఏ జిల్లాలలో పరిస్థితి ఏ విధంగా ఉంది? మనకి గత 5-6 రోజులు బట్టి కూడా తెలంగాణలో ఇంచుమించుగా కోల్డ్ వేవ్, సివియర్ కోల్డ్ వేవ్ లాంటి సిచ్యుయేషన్ మనం చూస్తున్నాము. దీనికి కారణమేమో మనకి ఇప్పుడు ఉత్తర భారతదేశం నుంచి కంటిన్యూస్గా మనకి చలిగాలులు అనేటివి ఉత్తర దిశ నుంచి చలిగాలులు రావడము, అలాగే మనకి ఈ క్లౌడ్లెస్ నైట్స్ ఉండటం వల్ల రేడియేషన్ కూలింగ్ వల్ల కూడా మనకి మామూలుగా జనరల్గా కూల్ అవుతూ ఉంటుంది. సో ఈ రెండింటి పరిణామాల వల్ల మనకి గత 5-6 రోజులు బట్టి ముఖ్యంగా నార్త్ తెలంగాణలోని జిల్లాల్లో సివియర్ కోల్డ్ వేవ్, అలాగే మన పశ్చిమాన ఉన్న మెదక్, సంగారెడ్డి ఆ ప్రాంతంలో కూడా సివియర్ కోల్డ్ వేవ్, మన సిటీ శివారు ప్రాంతాల్లో కూడా ఇంచుమించు 10 డిగ్రీల బిలోగా మనకి టెంపరేచర్లు రికార్డ్ అవ్వడం జరుగుతుంది. ఈరోజు కూడా మనకు చూసుకున్నట్టయితే ఒక 2 చోట్ల మెదక్ జిల్లాలోనూ, అలాగే మన సిటీ శివారు ఇటు పటాన్చెరు ప్రాంతంలోనూ కూడా 10 డిగ్రీల బిలో మనకి టెంపరేచర్లు రికార్డ్ అయ్యాయి. అయితే రాగల 2-3 రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు కొంచెం పెరగడానికి అవకాశం ఉందని ప్రస్తుతం మనం భావిస్తున్నాం. అయితే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో పరిస్థితి ఏ విధంగా ఉంది? చలి తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందా, లేదంటే తగ్గుముఖం పట్టి సాధారణ స్థితిలో నమోదయ్యే అవకాశం ఏమైనా ఉందా? మనకి చలి తీవ్రతకి ప్రధాన కారణం ఇప్పుడు మనకి ఉత్తర దిశ నుంచి నార్త్ ఇండియా నుంచి వస్తున్న చలిగాలులు. అయితే ఈ గాలి యొక్క దిశ మారే అవకాశం ఉంది. దీనికి కారణమేమో మనకి ఇక్కడ బంగాళాఖాతంలో ఇటు పోర్ట్ బ్లేర్ ప్రాంతంలో, మలక్కా ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈరోజు ఈ మలక్కా ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది ఈ నెల 22వ తారీఖు నాటికి ఇటు మనకి పశ్చిమ దిక్కులో ప్రయాణం చేసి ఇటు దక్షిణ బంగాళాఖాతం ప్రాంతంలోకి చేరుకుని ఇక్కడ అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. 22వ తారీఖు నాటికి అల్పపీడనంగా మారి తదుపరి 2 రోజుల్లో మరింత బలపడి ఇటు ఉత్తర ఆగ్నేయ దిశగా ప్రయాణం చేసి మనకి ఈ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది. ఆ తదుపరి 48 గంటల్లో కూడా ఇది ఇలా ఉత్తర వాయువ్యంగా ప్రయాణం చేసి ఈ మరింత బలపడే అవకాశం కూడా ఉంది. అయితే ఇది ఇప్పుడు తీరాన్ని ఎక్కడ దాటుతుంది అన్న దాన్ని ఇంకా మనకి స్పష్టత రాలేదు. ప్రస్తుతం అయితే మనకి తమిళనాడు కోస్ట్ నుంచి ఒడిశా కోస్ట్ మధ్యలో తీరం దాటే అవకాశం ఉంది. అయితే ఇది 22వ తారీఖు నాటికి ఇటు మనకి ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రవేశించి మనకి అల్పపీడనం ఏర్పడిన తర్వాత దీని మీద మరింత స్పష్టత వస్తుంది. దాన్ని బట్టి తదుపరి మనకి వాతావరణం ఎలా ఉంటుందని కూడా మనం అంచనా వేయగలుగుతాం. అయితే ఇప్పుడు ఈ ప్రభావం వల్ల ఏమవుతుందంటే రాగల 2 రోజుల్లో మనకి ఈ గాలి దిశలు అనేవి ఆల్రెడీ మారుతున్నాయి. మనం చూసినట్టయితే మనకి ఉత్తర దిక్కు నుంచి కాకుండా ఇటు తూర్పు దిక్కు నుంచిను ఆగ్నేయ దిక్కు నుంచి మనకి గాలులు మొదలవుతున్నాయి. తూర్పు దిక్కు నుంచి ఆగ్నేయ దిక్కు నుంచి వచ్చినప్పుడు మనకి తేమగాలులు వస్తాయి. ఈ తేమగాలుల వల్ల ఏమవుతుందంటే కొంచెం క్లౌడినెస్, మనకి ఈ వామ్ విండో ఉంటుంది. దీనివల్ల నైట్ టెంపరేచర్లు గ్రాడ్యువల్గా మనకి రాగల 2 రోజుల్లో 1-2 డిగ్రీలు పెరిగి 3వ రోజు నుంచి మనకి ఇంచుమించుగా 3-4 డిగ్రీలు పెరిగి ప్రస్తుతం మన నార్మల్ టెంపరేచర్స్ ఉండాల్సిన రేంజ్ 14 నుంచి 18 డిగ్రీలు ఉండాలి.
3-4 రోజులు, ఈ రోజు నుంచి 3-4 రోజులకి ఇంచుమించుగా రాష్ట్ర వ్యాప్తంగా టెంపరేచర్లు అన్నీ కూడా 3-4 డిగ్రీలు పెరిగి 14-18 డిగ్రీల ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉంది. సరే, అయితే ప్రస్తుతం ఎక్కడైతే సివియర్ కోల్డ్ వేవ్ పరిస్థితులు ఉన్నాయో ఆయా జిల్లాల్లోని ప్రజలకి ఏ విధమైనటువంటి సూచనలు జారీ చేస్తున్నారు? ఈ జిల్లాల్లో ముఖ్యంగా మనకి వృద్ధులు, అలాగే చిన్నపిల్లలు, కొంచెం శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మనకి ఈ చల్లటి వాతావరణం ముఖ్యంగా రాత్రి 3 గంటల నుంచి తెల్లవారాక కూడా 6-6:30, 7 గంటల వరకు కూడా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే కొంచెం వెచ్చని దుస్తులు ధరించడము, మంచి పక్కా ఇళ్లలో ఉండటము చేయాలి. అది కాకుండా ముఖ్యంగా ఈ రోడ్ల మీద ప్రయాణం చేసేవారు పొగమంచు ఎక్కువగా ఉంటుంది. ఈరోజు కూడా మన సిటీ శివారు ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఉన్నట్టుగా సమాచారం ఉంది. రాగల 2-3 రోజుల్లో కూడా మనకి తూర్పు దిక్కు నుంచి వచ్చే తేమగాల వల్ల మనకి పొగమంచు పెరిగే అవకాశం ఉంది. టెంపరేచర్ 1 or 2 degrees పెరిగినప్పటికీ ఈ తేమగాళ్ళు, ఇంత చల్లని వాతావరణంలో తేమగాళ్ళు ప్రవేశిస్తే బాగా పొగమంచు వచ్చే అవకాశం ఉంది. ఈ పొగమంచు వల్ల ఏంటంటే ఒక్కొక్కప్పుడు విజిబిలిటీ మనకి 100 meters, 50 meters జీరో కూడా అయిపోతుంది. దీనివల్ల హైవేలో ప్రయాణం చేసేవారు, వేగంగా ప్రయాణం చేసేవారు, అలాగే సిటీ శివారు ప్రాంతంలో కూడా తెల్లవారుజామున కూడా చాలా ట్రాఫిక్ ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతంలో ప్రయాణం చేసేవారందరూ ముఖ్యంగా తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల ప్రాంతంలో చాలా అప్రమత్తంగా ఉండటం అవసరం. లేకపోతే తీవ్రమైన ప్రమాదాలకి ఆస్కారం ఉంటుంది. సరే, అయితే ఈ సమయంలో కూడా ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు అనేవి జారీ చేస్తూ ఉంటారు. సాధారణంగా మనకి కనిష్ట ఉష్ణోగ్రతలు ఎంత మేరకు పడిపోయినప్పుడు ఈ ఆరెంజ్ అదేవిధంగా ఎల్లో హెచ్చరికలు అనేవి జారీ చేస్తూ ఉంటారు? మనకి కోల్డ్ వేవ్, సివియర్ కోల్డ్ వేవ్ ఇట్లా మనం ఇది చేస్తాము. కోల్డ్ వేవ్ అంటే ఎల్లో హెచ్చరిక జారీ చేస్తాము. కోల్డ్ వేవ్ అంటే మనకి ఇప్పుడు ఒక ప్రాంతపు యొక్క టెంపరేచరు 10 డిగ్రీల కంట కింద వెళ్ళాలి, ప్లస్ ఆ ప్రాంతపు లాంగ్ టర్మ్ యావరేజ్ అంటే మనకు 40-50 ఏళ్ల ఆ ప్రాంతపు ఆ పర్టికులర్ డే యొక్క యావరేజ్ టెంపరేచర్ ఎంతో ఉంటుంది. ఆ యావరేజ్ టెంపరేచర్ నుంచి 4.5 నుంచి 6.5 డిగ్రీల వరకు బిలో వెళ్ళిపోయినట్టయితే మనం అది కోల్డ్ వేవ్ అని ప్రకటించి అక్కడ ఎల్లో అలర్ట్ పెడతాము. అదే ఈ లాంగ్ టర్మ్ యావరేజ్ నుంచి 7 degrees కంటా బిలో వెళ్ళిపోతే మనం తీవ్రమైన కోల్డ్ వేవ్ కింద భావిస్తాము. అయితే ప్రస్తుతం మనం యాక్చువల్ నవంబర్లోనే మనం కోల్డ్ వేవ్ చూసాం కాబట్టి నవంబర్లో మనకి ఈ యావరేజ్ టెంపరేచర్స్ అన్నీ కూడా మనకి 15-14 డిగ్రీల ప్రాంతంలో ఉంటాయి. ఇప్పుడు బిలో 10 వెళ్ళేటప్పటికి 9 degreesకి వెళ్ళేటప్పటికి డైరెక్ట్గా మనం సివియర్ కోల్డ్ వేవ్లో స్థితిలోకి వెళ్ళటం చూస్తున్నాము. ముఖ్యంగా ఆదిలాబాదు, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, అలాగే ఇటు సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి ఈ ప్రాంతంలో మనం గత వారంలో కోల్డ్ వేవ్, సివియర్ కోల్డ్ వేవ్ పరిస్థితులు చూడటం జరిగింది. సో రానున్న రోజుల్లో ఏ జిల్లాలకైనా ఎల్లో అలర్ట్స్ అనేవి ఇవ్వడం జరిగిందా సార్? ఆరెంజ్ అలర్ట్స్ ఏ జిల్లాలకైనా ఇచ్చారు? మనం ప్రస్తుతం రేపటి నుంచి టెంపరేచర్లు స్లైట్గా ఇంక్రీజ్ అవుతున్నాయని భావిస్తున్నాం. కాబట్టి అన్ని జిల్లాల్లోనూ రేపటి నుంచి 10 డిగ్రీలు పైగా టెంపరేచర్లు రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. 10 డిగ్రీలు దాటితే ఇంకా కోల్డ్ వేవ్ కింద భావించము. అయినప్పటికీ ఇవి మనకి లాంగ్ టర్మ్ యావరేజ్ కంటే 4 నుంచి 5 డిగ్రీలు తక్కువే ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అయితే దీనికి కోల్డ్ వేవ్ వార్నింగ్ ఉండదు. కానీ మనకి ఈ పొగమంచు వల్ల ఇటు తేమగాల్లో ప్రవేశించి మళ్ళీ మనకి కూడా ఇప్పుడు 11 డిగ్రీల నుంచి 15 డిగ్రీల ప్రాంతంలో కూడా ఈ తేమగాళ్ళ వల్ల బాగా పొగమంచు, దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకని ఆ దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రస్తుతం మనం సూచన చేస్తున్నాం. సో ఈ నెలాఖరు వరకు కూడా పరిస్థితి ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? అంటే నవంబర్ నెలాఖరు వరకు కూడా ఇదే విధంగా ఉంటుందా? నవంబర్ నెలాఖరు వరకు మనకి ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉన్న సిస్టమ్ అరౌండ్ 28-29 తారీఖు నాటికి ఈ తీరానికి మనకి తూర్పు తీరానికి సమీపానికి చేరుకుంటుంది. దాన్ని బట్టి అది ఎక్కడ తీరాన్ని అది మనకి మొన్న మంథా తుఫాన్ లాగా మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో అంటే మచిలీపట్నం, కాకినాడ ఆ సమీపంలో దాటినట్టయితే మనకి తెలంగాణలో కూడా రెయిన్స్ ఉండే అవకాశం ఉంటుంది. లేకుండా ఇటు తమిళనాడు తీరం కానీ ఒరిస్సా తీరం కానీ దాటినట్టయితే మనకి పెద్దగా రెయిన్స్ ఉండవు. కానీ క్లౌడీనెస్, ఈ తేమగాళ్ళ యొక్క ప్రభావం వల్ల మినిమం టెంపరేచర్లు పెరగడము ఇటువంటి పరిస్థితి ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రస్తుతం చూసినట్లయితే కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత అయితే కనిపిస్తోంది. ఉదయం, సాయంకాలం సమయంలో చలి తీవ్రతతో పాటు చలి గాలులు కూడా వీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలకైతే అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సివియర్ కోల్డ్ వేవ్స్ అదేవిధంగా కోల్డ్ వేవ్ పరిస్థితులు ఉన్నటువంటి జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉదయం సమయంలో అంటే తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు ప్రయాణాలు చేయకపోవడమే మంచిది అని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
దట్టమైనటువంటి పొగమంచు కమ్ముకొని ఉండటం వల్ల రాకపోకలు సాగించే సమయంలో ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు, సూచనలు జారీ చేశారు.